మానవ సేవే మాధవ సేవ అని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, తోటి మానవుడికి సహాయం అందించు అంటూ తన బోధనల ద్వారా ప్రజలను సేవ వైపు నడిపించిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పుట్టపర్తి వేదికగా జరుగుతున్న ఈ వేడుకలలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇక వేలాది మంది విదేశీ భక్తులు బాబా సేవకు తరలివచ్చారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో బాబా జీవిత ప్రస్థానాన్ని చూస్తే 1926 నవంబర్ 23న సత్యసాయిబాబా ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. చిన్నప్పట్నుంచే సత్యనారాయణరాజు కరుణ, దాతృత్వం, జ్ఞానం వంటి అసాధారణ లక్షణాలను ప్రదర్శించారు. ఆయన పేదల పట్ల ఎంతో సానుభూతి చూపేవారు. తరచుగా తన ఆహారాన్ని, దుస్తులను యాచకులకు, పేద విద్యార్థులకు ఇచ్చేవారు. 14 సంవత్సరాల వయస్సులో 1940 అక్టోబర్ 29న తాను సాయిబాబా అని, మానవజాతికి సేవ చేయటమే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు ప్రకటించారు. సత్యసాయిబాబా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సార్వత్రిక మానవ విలువలను బోధించారు. నా జీవితమే నా సందేశం, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి ఇలాంటి నినాదాలు ఆయన బోధనలకు మూల స్తంభాలు. ఆయన నాయకత్వంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, త్రాగునీటి ప్రాజెక్టులు వంటివి ఉన్నాయి. ఇవి లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చాయి. ఆయన భక్తుల కోసం పుట్టపర్తికి సమీపంలో నిర్మించిన ఆశ్రమాన్ని ప్రశాంతి నిలయం అని పిలుస్తారు. ఇది 1950 నవంబర్ 23న ప్రారంభించబడింది. సత్యసాయిబాబా సుదీర్ఘ అనారోగ్యంతో 2011 ఏప్రిల్ 24న భౌతిక శరీరాన్ని విడిచి మహాసమాధి పొందారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులు ఆయన బోధనలను, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. ప్రశాంతి నిలయానికి చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీ సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ హాల్కు చేరుకున్న రాష్ట్రపతి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని పుష్పాంజలి ఘటించారు. అనంతరం శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయిబాబా జీవించారని తెలియజేశారు. సత్యసాయిబాబా తన బోధనలతో లక్షలాది మందికి మార్గం చూపారన్నారు. సత్యసాయిబాబా స్ఫూర్తితో కోట్లాది మంది సేవ మార్గంలో నడుస్తున్నారన్నారు. సత్యసాయి ట్రస్ట్ సేవలను రాష్ట్రపతి అభినందించారు. मैं श्री सत्य साई बाबा जी की पूर्ण स्मृति को सादर नमन करती हूँ। सत्य साई बाबा के आशीर्वाद से युक्त प्रशांति निलयम में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वात्विक अनुभव हो रही है। मैं बहुत भाग्यशाली हूँ। दो साल पहले 2023 में इस सभागृह में और श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था। मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं। समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God.
He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. Satya Sai Baba's message of love all, serve all, and help ever, heart never, are eternal and universal. Satya Sai Baba believed that the world is our school and the 5 human values, truth, good conduct, peace, love, and non-violence are our curriculum. His teachings on human values are timeless, resonating across all cultures and countries and all eras. श्री सत्य साई बाबा ने समाज कल्याण के अनेक कार्य करके सबके सामने आदर्शों को यथार्थ का रूप देने के उदाहरण प्रस्तुत किए। श्री सत्य साई सेंट्रल ट्रस्ट विद्यार्थियों के ऐसे उत्कृष्ट निःशुल्क शिक्षा प्रदान कर रहा है जो शैक्षणिक उत्कृष्टता को चरित्र निर्माण के साथ जोड़ती है। वो कहते हैं ना, कैरेक्टर इज द बेस्ट क्वालिटी। हम कैरेक्टर लॉस करने से फिर मानवता को भी हम लॉस कर सकते हैं। इसीलिए कैरेक्टर निर्माण बहुत महत्व, बहुत ही सार्थकता है। इससे सत्य साई बाबा ट्रस्ट ज़्यादा ध्यान देते हैं। मैं उनको धन्यवाद देना चाहती हूँ। ये उल्लेखनीय है कि सत्य साई बाबा द्वारा 1969 में बेटियों के लिए विशेष महिला परिसर की शुरुआत की गई थी। ये उनके नारी शक्ति के प्रति दूरदर्शी सोच का प्रमाण है। शिक्षा के साथ साथ गुणवत्तापूर्ण चिकित्सा सेवा द्वारा भी सत्य साई बाबा के मिशन को आगे बढ़ाया जा रहा है। मुझे बताया गया है कि श्री सत्य साई सेंट्रल ट्रस्टी द्वारा संचालित अस्पताल में निःशुल्क स्वास्थ्य सेवा प्रदान की जाती है। इस क्षेत्र के हजारों सूखा प्रभावित गांव को पेयजल उपलब्ध कराए जा रहे हैं। उनकी दूरदृष्टि का परिणाम है। राष्ट्र सर्वोपरि, नेशन फर्स्ट की भावना के अनुसार राष्ट्र निर्माण सभी संस्थाओं का कर्तव्य है। आध्यात्मिक संस्थाएं इसमें महत्वपूर्ण योगदान दे सकती हैं। मैं धन्यवाद देना चाहती हूँ कि सत्य साई बाबा इस दिशा में अपना कदम आगे बढ़ा रहे हैं। भारत सरकार ऐसे अनेक कदम उठा रही है जिससे देशवासियों का जीवन सुगम और सरल हो तथा वे अपनी प्रतिभा और क्षमता का उपयोग देश के विकास में कर सके। भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं, एनजीओज, प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए। आपका योगदान भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा। सत्य साई बाबा की जन्म शताब्दी के अवसर पर सभी लोग ये संकल्प ले कि हम उनके प्रेम और सेवा के संदेश को आत्मसात करेंगे। हम व्यक्तिगत और सामूहिक स्तर पर ऐसे सभी प्रयास करेंगे जिससे विश्व में शांति को बल मिले और संपूर्ण मानवता का कल्याण हो। इसी के साथ पुनः आप सबको बहुत बहुत बधाई देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 22వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీ సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ హాల్కు చేరుకున్న ఉపరాష్ట్రపతి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని పుష్పాంజలి ఘటించారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ప్రధానికి రహదారులపై బారులు తీరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని తన కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సాయి కుల్వంత్ హాల్కు చేరుకున్న ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తదితరులు స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ హాల్కు చేరుకున్న ప్రధాని శ్రీ సత్యసాయి కేంద్రీయ ట్రస్ట్ చేస్తున్న అనేక సత్కార్యాలలో భాగంగా గోదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు గిర్జాతికి చెందిన గోవులను ప్రధాని అందజేశారు. అనంతరం ప్రధాని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని పుష్పాంజలి ఘటించారు. అలాగే ఓంకార్ హాలులో పండితులు ప్రధానికి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. బాబా మహాసమాధిని సందర్శించుకుని హిల్వ్యూ స్టేడియానికి చేరుకున్న ప్రధానిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాలువాతో సత్కరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమను అందజేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ బాబా చిత్రపటాన్ని అందజేశారు. ఇదే వేదిక నుంచి సుకన్య సమృద్ధి యోజన ఖాతా పుస్తకాలను ప్రధాని చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా బాబా జీవితం, బోధనలు, సేవలు స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల స్మారక నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జి కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన ప్రేమ, సేవా భావన ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. మన భారతీయుల జీవన విధానమే సేవ, భక్తి, జ్ఞానమని, వీటన్నింటినీ బాబా బోధించారన్నారు. సమాజం, ప్రజలను నిరంతరం ఆదుకోవటానికి సత్యసాయి నిరంతరం తప్పించారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో బాబా ఆసుపత్రులు, విద్యాలయాలు ఏర్పాటు చేసి సేవనే పరమావధిగా పనిచేశారన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపడుతున్న బృహత్తర కార్యక్రమాలు అభినందనీయమని మోదీ ప్రశంసించారు. రాయలసీమకు త్రాగునీరు అందించేందుకు 3000 కిలోమీటర్ల పైప్లైన్ వేయటం, ఒడిశాలో వరద బాధితులకు 1000 ఇళ్లు నిర్మించటం, లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించటాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఫ్రెండ్స్, ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ సేవా ఆర్ సర్వీస్. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one ideal. Whether one walks the path of bhakti, jnana or karma, each is connected to seva. What is bhakti? Without service to the divine present in all beings. What is jnana? If it does not awaken compassion for others. What is karma? If not the spirit of offering one's work as service to society. Seva paramo dharma is the ethos that has sustained India through centuries of
changes and challenges. It has given our civilization its inner strength. Many of our great saints and reformers have carried forward this timeless message in was suited to the times. Sri Satya Sai Baba placed seva at the very heart of human life. He often said, love all, serve all. For him, seva was love in action. His institutions in education, healthcare, rural development, and many such areas stand as living proof of this philosophy. They show spirituality and service are not separate but different expressions of the same truth. Further, someone inspiring people while physically present is not uncommon, but the seva activities of the institutions created by Baba are increasing day by day despite him not being with us physically. This shows that the impact of truly great souls does not decrease with time, it actually grows. मुझे संतोष है कि श्री सत्य साई बाबा की प्रेरणा से साई सेंट्रल ट्रस्ट और उससे जुड़े संगठन सेवा को ऑर्गेनाइज, इंस्टीट्यूशनल और लॉन्ग टर्म व्यवस्था के रूप में आगे बढ़ा रहे हैं। आज एक व्यवहारिक मॉडल के रूप में हमारे सामने है। आप सभी पानी, हाउसिंग, हेल्थ केयर, न्यूट्रिशन, डिजास्टर सपोर्ट और क्लीन एनर्जी जैसे क्षेत्रों में अद्भुत कार्य कर रहे हैं। मैं कुछ सेवा कार्यों का विशेष तौर पर जिक्र करना चाहूंगा। जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई। ओडिशा में बाढ़ प्रभावित परिवारों के लिए 1000 मकान बनाए। जो गरीब परिवार पहली बार श्री सत्य साई अस्पतालों में आता है, वो देखकर दंग रह जाता है कि अस्पताल में बिलिंग का कोई काउंटर ही नहीं है। यहां इलाज भले मुफ्त है, लेकिन मरीजों और उनके परिजनों को किसी असुविधा का सामना नहीं करना पड़ता। साथियों, आज ही यहां 20,000 से ज्यादा बेटियों के नाम पर सुकन्या समृद्धि योजना के खाते खोले गए हैं। इससे उन बेटियों की शिक्षा और सुरक्षित भविष्य सुनिश्चित हुआ है। साथियों, भारत सरकार ने 10 साल पहले बेटियों की शिक्षा को ध्यान में रखते हुए उनके उज्जवल भविष्य के लिए ये सुकन्या समृद्धि योजना शुरू की थी। ये देश की उन योजनाओं में से एक है जिसमें 8.2% का सबसे ज्यादा इंटरेस्ट रेट हमारी बेटियों को मिलता है। अब तक देश की 4 करोड़ से ज्यादा बेटियों के खाते सुकन्या समृद्धि योजना के तहत खोले जा चुके हैं। और आपको ये जानकर खुशी होगी कि अब तक इन बैंक अकाउंट्स में 3.25 लाख करोड़ रुपए से ज्यादा की राशि जमा कराई जा चुकी है। ये प्रयास बहुत अच्छा है कि श्री सत्य साई परिवार ने यहां 20,000 सुकन्या समृद्धि खाते खुलवाने का नेक काम किया है। वैसे मैं काशी का सांसद हूं, तो एक उदाहरण वहां का भी दूंगा। पिछले साल फरवरी में हमने वहां 27,000 बेटियों के सुकन्या समृद्धि खाते खुलवाए थे और हर बेटी के बैंक खाते में 300 रुपये भी ट्रांसफर किए गए थे। बेटियों की एजुकेशन और बेहतर भविष्य में सुकन्या समृद्धि योजना
बड़ी भूमिका निभा रही है। साथियों, देश में पिछले 11 वर्ष में ऐसी अनेक योजनाएं शुरू हुई है जिन्होंने नागरिकों की सामाजिक सुरक्षा को, सोशल सिक्योरिटी कवच को बहुत मजबूत कर दिया है और देश के गरीब, वंचित निरंतर सोशल सिक्योरिटी के दायरे में आ रहे हैं। 2014 में देश में 25 करोड़ लोग ही सोशल सिक्योरिटी के दायरे में थे। आज मैं बड़े संतोष के साथ कहता हूं और बाबा के चरणों में बैठ करके कहता हूं, आज ये संख्या करीब करीब 100 करोड़ तक पहुंच चुकी है। भारत की गरीब कल्याण की योजनाओं की, सोशल सिक्योरिटी देने वाली योजनाओं की विदेशों तक सभी इंटरनेशनल फोरम में चर्चा हो रही है। వికసిత భారత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళుతుందని, ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ కల సాకారమవుతుందన్నారు. साथियों, आज देश कर्तव्य काल की भावना के साथ विकसित भारत की दिशा में आगे बढ़ रहा है। इस लक्ष्य को पाने के लिए नागरिक भागीदारी आवश्यक है और इसमें सत्य साई बाबा का ये जन्म शताब्दी वर्ष हमारी बड़ी प्रेरणा है। मेरा आग्रह है कि इस वर्ष हम विशेष तौर पर वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प लें। विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा। हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हम एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं। इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है। ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషమనే భావనతో ఆయన జీవించారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి బోధించారని, ఆచరించారని ముఖ్యమంత్రి కొనియాడారు. 102 సత్యసాయి విద్యాలయాల ద్వారా 60,000 మందికి 1వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నారన్నారు. బాబా చూపిన మార్గాన్ని, సేవాస్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నారు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, that is heart. One caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం
మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకొని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1,600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన జిల్లాల్లో పుట్టిన సత్యసాయి ఈ ప్రాంత ప్రజల దాహార్తని తీర్చేందుకు సత్యసాయి బాబా ఎంతో కృషి చేశారన్నారు. జలజీవన్ మిషన్కు అదే స్ఫూర్తి అని కొనియాడారు. ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పాను, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సత్యసాయి జీవితమే అందరికీ పాఠమని, ఆయన బోధనల నుంచి ఎంతో నేర్చుకోవాలన్నారు. బాబా కృషితో ప్రపంచ ఆధ్యాత్మికతకు చిరునామాగా పుట్టపర్తి ఎదిగిందన్నారు. పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన సూక్తి తనకు ఆదర్శమన్నారు. విద్యా సంస్కరణల ద్వారా విద్యార్థులు, యువతను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. ప్రశాంతి నిలయం, ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడు
బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai Baba, the Sri Satya Sai Central Trust and Sri Satya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ బాబా బోధించిన క్రమశిక్షణ, అంకితభావం, భక్తి, దృఢ సంకల్పం, సత్యాసత్య విచక్షణ ఈ 5 అంశాలు ప్రతి జీవితానికి పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. On this historic and sacred occasion of the centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba, my heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance, and his compassion continue to reverberate in the hearts of millions worldwide. I stand here today and in all humility and honesty can say that this divine message I have always held deeply close to my heart and put into practice in life. Once a Bal Vikas student, always a Bal Vikas student. Bhagwan Sri Satya Sai Baba often spoke about the 5 Ds, 5 essential qualities needed for a meaningful, purposeful, and spiritually anchored life. Discipline. Discipline is the mark of a true human being. Dedication. Whatever you do it as an offering to God. Devotion. True devotion is the flow of love towards God. Determination. Once you have chosen the right path, never turn back. And discrimination as in the ability to choose between right and wrong, truth and untruth, the very heart of spiritual life. Swami once said, education should not be for a living, but it is and should be for life. The Sri Satya Sai Baba education system is a shining example of this truth. ఇక ప్రముఖ క్రికెటర్ భారతరత్న సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ 2011 ప్రపంచ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి తనపై ఉన్నాయని, ఆ సమయంలో బెంగళూరులో శిక్షణలో ఉన్నప్పుడు బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని గుర్తు చేసుకున్నారు. అది తనలో అనూహ్యమైన విశ్వాసాన్ని పెంచిందని, అనంతర కాలంలో ప్రపంచ కప్ గెలిచామని వివరించారు. Where I got to interact with Baba. Baba had this ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not, is it appropriate to ask? And without asking those questions,
Baba had answered those questions. That was an unbelievable experience for me, because I was thinking, yeah, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. The number of things which, when one spent time with Baba, we learned so many things. And out of those so many things, there's one thing that I would like to mention here is Baba always said, don't judge people, understand them. Learn to accept the way they are and adapt accordingly. Because understanding creates acceptance. Acceptance builds adaptability. And when we adapt, many conflicts dissolve even before they take shape. He did it by giving us multiple examples. It was never an instruction to someone, go there and do this. He himself did it. He believed in helping people, healing them, and uplifting them. It was in his nature to give, to contribute, to bless people with better health, a better mental space. We keep talking about good health. You know, sometimes it is only physical that we address, but I think mental health is equally important. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభోపన్యాసం చేస్తూ బాబా బోధించిన ప్రేమ, ధర్మ మార్గాన్ని భవిష్యత్తు తరాలకు మరింత చేరువ చేయటం, సేవలను విస్తరించటం ట్రస్ట్ ప్రధాన ధ్యేయమని తెలిపారు. Sir, there's a great enthusiasm, fervor across the globe among the devotees to be part of Sai mission. After nearly 15 years of Baba's Mahasamadhi, we are able to have a celebration on this grand scale, and all of this is possible only because we have committed followers and devotees of Bhagwan Sri Satya Sai Baba. And I humbly bow down to all of them, because of whom this Sai mission is today vibrant. Sir, our Sai institutions, so many dedicated people, the doctors in medical fraternity, the people, the university, we have professors, teachers. We have, most importantly, we have Sevadal brothers who are coming here from different parts of the country, who are volunteering their time and resources to be part of this spiritual mission, without whom we will not have this vibrancy. హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపురం క్యాంపస్ విద్యార్థినుల వేద మంత్ర ఉచ్చారణలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్, నవీన్లు మైత్రీం భజాతా అనే ప్రార్థనా గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. ఆ తర్వాత జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. జను తది ధనత జను ధనత జను తతుం ధనత జను ధనత జను తకిట ధనత జను తరికిట జను తరికిట ధనత జను ధనత జను ధనం తకిట జను తతుం తుం జను తకిట జను తం ధనత ది ధనత ది తది ధనత ది తం ధనత జను దిని తకిట తగ జను తం తక జను తక్కి నంగ తక్కి నంగ తజ్జేకి తరేకి
కుదనేకు తజం తక్కినంగు తక్కినంగు తజ్జేకు తరేకు దనేకు తజం తిరగడ తద్దిన్నం తకుందరి తకదిన్నం తకుందరి ధనం కిణం జను తదిమి తద్దిన్నం తరిగిట తగదక దిన్నం తరిగిట తగదనం కిణం జను తదిమి తజేకు తగిట తగ తరిగిటం తనేకు తగిట తగ తరిగిటం తరేకు తగిట తగ తరిగిటం జయము శ్రీ బాలా త్రిపుర సుందరికి జయము రామలింగేశుని సతి. గుజరాత్లోని సత్యసాయి పాఠశాలల విద్యార్థుల నృత్యం అలరించింది. బాబా జీవిత చరిత్రపై త్వరలో విడుదల కానున్న చలనచిత్రం నుంచి శ్రీ సత్యసాయి బాబాకు నివాళి అనే నృత్య రూపకాన్ని జాతీయ అవార్డు గ్రహీత కళా మాస్టర్ ఆధ్వర్యంలో సత్యసాయి విద్యాసంస్థల బాలికలు ప్రదర్శించారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి నేతృత్వంలో కేరళ ఉన్నికృష్ణన్ మరార్, తమిళనాడు మణిమారళ్ల బృందాల సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.